ఈ వీడియోలో వచ్చేసి బాటనీ కోసం మాట్లాడుకుందాం. సో మెయిన్గా ఏంటంటే ఇంతకుముందు వీడియోస్లో నేను ర్యాంక్ చెప్పను, ఎందుకంటే ఇప్పుడు కనుక నేను పెట్టే వెబ్ ఆప్షన్స్ వాళ్ళు ర్యాంక్ చెప్తే మిగతా వాళ్ళు చూసేవాళ్ళు కొంచెం డిమోటివేట్ అవుతారనమాట. అంటే వాళ్ళు పెట్టుకోవాలనుకున్న ఆప్షన్స్ కూడా వద్దులే, మిగతా వాళ్ళు ఇట్లా పెట్టుకుంటారు అని చెప్పని అట్లా డిమోటివేట్ అవుతారు. సో అందుకని ర్యాంక్ చెప్పకుండా నేనైతే ఈ వెబ్ ఆప్షన్స్ అనేది చెప్తున్నాను అనమాట. సో మిగతా వీడియోలో చెప్పింది ఏంటంటే ఈ సెల్ఫ్ సపోర్ట్ ఒకటి, పేమెంట్ సీట్స్ ఒకటి పెట్టుకోవద్దు అని చెప్పాను. ఎందుకంటే అది ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు అవి పెట్టుకుంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ రాదు. పైగా ఒకవేళ మీకు ఆ సీటే అలాట్ అయితే మీరు ఇబ్బంది పడతారు. సో అడ్మిషన్ టైంలో మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకవేళ అది కాకపోతే మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో వాటి గురించి ఎక్కువగా డిస్కస్ చేయట్లేదన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. లేదు మీకు ఫీ రియంబర్స్మెంట్ రాదు, ఇట్లా బాటనీ లాగే మీది సింగిల్ కోర్సెస్ అయితే మీకు ఆప్షన్స్ అనేవి తక్కువే ఉంటాయి. సో చాలామంది ఈరోజు అడుగుతుంది ఏంటంటే మాకైతే వెబ్ ఆప్షన్స్లో ఎక్కువ కాలేజెస్ చూపించట్లేదని చెప్పి అంటున్నారు. సో ఏంటంటే సింగిల్ కోర్సెస్ వాటికి ఏంటంటే ఆప్షన్స్ అనేవి తక్కువే ఉంటాయి. ఇంతకుముందు లైఫ్ సైన్స్ చూశారు, ఆ లైఫ్ సైన్స్కి సంబంధించి సబ్ కోర్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఇది సింగిల్ కోర్సే కాబట్టి కొన్ని యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తాయి, కొన్ని యూనివర్సిటీస్ ఆఫర్ చేయవు. సో మీరేం చేయాలి ఆ టైంలో, ఫస్ట్ వచ్చేసి యూనివర్సిటీస్ పెట్టుకోవాలి, తర్వాత గవర్నమెంట్ కాలేజెస్ అవి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, మీకు నియర్ బై ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ని. సో ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రం రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోండి. ఎలిజిబుల్ కాని వాళ్ళు వచ్చేసి మీరు సెల్ఫ్ సపోర్ట్ కానీ పేమెంట్ సీట్స్ కానీ అవైలబుల్గా ఉంటే వాటికైతే ప్రిఫర్ చేయండి. ఎందుకు, మీకు ఫీ రియంబర్స్మెంట్ రాదు కాబట్టి సీట్ ఖచ్చితంగా కావాలనుకుంటే పర్టికులర్ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీకి సంబంధించే కావాలనుకుంటున్నారు అనుకోండి, అట్లాంటి టైంలో మీరు సెల్ఫ్ సపోర్ట్ కూడా ప్రిఫర్ చేయండి. ఎటు మీకు ఫీ రియంబర్స్మెంట్ రాదు కానీ సీట్ కావాలి, అట్లాంటి టైంలో మీరైతే అది సెలెక్ట్ చేసుకోండి. అట్లా కూడా కాదు అనుకుంటే ఫస్ట్ అయితే మీరు అవైలబుల్గా ఉన్న చోట అన్నిటి చోట్ల రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకొని లాస్ట్లో సెల్ఫ్ సపోర్ట్ పెట్టుకోండి. అది మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు మనీ బేర్ చేయగలిగితే. బాటనీ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ బాటనీ యొక్క కోడ్ అయితే చూసుకోవాలన్నమాట. సో బాటనీ కోడ్ వచ్చేసి PG098 అన్నమాట. ఇప్పుడు ఇది ఇక్కడ చూస్తున్నారు కదా. సో MSc బాటనీ ఈ కోడ్ అనేది మన సబ్జెక్ట్కి సంబంధించి ఒక చోట రాసుకుంటాం. ఇంతకుముందు రాసుకున్న ఈ కోడ్ అనేది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీస్లో ఎక్కడ ఉన్నాయి, కాలేజెస్లో ఎక్కడ ఉన్నాయి అనేది చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనం బాటనీ కోసం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్న యూనివర్సిటీస్ అట్లా గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజెస్ చూపిస్తాయి. సో అందరికీ తెలిసిందే, మనకి ఇక్కడికి ఇటు సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ ఏమో కోడ్స్ ఉంటాయి, మనకి పక్కన అయితే యూనివర్సిటీస్ నేమ్స్, అవి కాలేజెస్ నేమ్స్ అవన్నీ ఉంటాయి అనమాట. సో ఇటువైపు ఏంటంటే మనం చూస్ చేసుకున్నవి ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్గా మనం కోడ్స్ చూసుకుందాం. కోడ్ వచ్చేసి మనకు బాటనీకి ఒకటే కోడ్ ఉంది, PG098. నెక్స్ట్ వచ్చేసి కాలేజీకి సంబంధించి కోడ్స్ ఇట్లాగే ఇవి. సో ఫస్ట్ డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ, నెక్స్ట్ ఆదిత్యనారాయణ యూనివర్సిటీ, నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఒకటి, AUలో సెల్ఫ్ సపోర్ట్లో ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్, తర్వాత గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు 1, 2, 3 ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఈ మూడు కూడా మూడు ఆప్షన్లు అనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి కృష్ణా యూనివర్సిటీ ఒకటి ఉంది. సో పైన ఉన్నది కోడ్ అనమాట, పక్కన ఉన్నది మనకి సబ్జెక్ట్ కోడ్. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్లో 2 ఉన్నాయి, మహాత్మా గాంధీ కాలేజీ, నెక్స్ట్ ఇంకో కాలేజ్ అయితే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత రాయలసీమ యూనివర్సిటీ, ఆ తర్వాత కృష్ణదేవరాయ యూనివర్సిటీ రెగ్యులర్, అది ఇక్కడ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో పేమెంట్ అనమాట ఇది. సో ఇది చూసుకొని సెలెక్ట్ చేసేటప్పుడు నెక్స్ట్ వచ్చేసి పద్మావతి యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ ప్రైవేట్ కాలేజెస్. సో ఇవి కూడా చాలా చూసి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి మనకి విక్రమసింహపురి యూనివర్సిటీ అయితే ఉంది. ఆ తర్వాత దాంట్లో రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉందన్నమాట. ఆ తర్వాత యోగివేమన యూనివర్సిటీలో రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్, వెంకటేశ్వర యూనివర్సిటీలో వచ్చేసి పేమెంట్ అనమాట. సో ఇటువైపు ఉన్నవన్నీ ఏంటంటే మనకి సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్లు. ఫస్ట్ చూడండి, మనకి AUలో రెగ్యులర్ అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్ సెలెక్ట్ చేసాము. ఆ తర్వాత వచ్చేసి SV వెంకటేశ్వర యూనివర్సిటీలో వచ్చేసి రెగ్యులర్, అట్లాగే నెక్స్ట్ నాగార్జున యూనివర్సిటీ వచ్చేసి ఇందులో రెగ్యులర్ అనమాట. సో కోడ్ అనేది మనకు పైన చూపిస్తుంది చూడండి, అది SF కానీ SS కానీ లేకపోతే రెగ్యులర్. ఆ తర్వాత నాగార్జున యూనివర్సిటీలో వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్ అనమాట, ANU CSF. ఆ తర్వాత ఆదిత్యనారాయణ యూనివర్సిటీ. సో ఇవన్నీ ఏంటంటే ఇంకా మీకు కావాలనుకుంటే వీటన్నిటిలో నుంచి ఏదన్నా కావాలనుకుంటే అవి అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇవి ఒక పర్సన్వి కాబట్టి అతనికి కావాల్సిన యూనివర్సిటీ అతను సెలెక్ట్ చేసుకున్నాడు. మీకు కావాల్సిన ఇందులో ఉంటే వాటికి సంబంధించి రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అదనమాట, రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ 2 యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇటుపక్క ఉన్నవి మాత్రం ఒక పర్సన్ చూస్ చేసుకున్న ఆప్షన్స్ అనమాట ఇవన్నీ. సో వీటిలో వచ్చేసి ఇవన్నీ చూస్ చేసుకున్నవే కోడ్స్ ఒకటి రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ యాడ్ చేసుకున్నాయి అనమాట. యూనివర్సిటీ వైజ్ మీకు కావాలనుకుంటే రెగ్యులర్ ఫస్ట్ పెట్టుకోండి, తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోండి. సో ఇదనమాట, సింగిల్ కోర్సే కాబట్టి దీనికి తక్కువ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరైతే చాలా జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. ఇదంతా అయిపోయిన తర్వాత అయితే మనం లాస్ట్లో వచ్చేసి సేవ్ అని చేసుకోవాలి.
సో ఇవన్నీ చూసుకున్న తర్వాత రిమైనింగ్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి మీకు ఇక్కడ చూపిస్తాయి. సో అవి చూసుకున్న తర్వాత సేవ్ చేస్తే మీకు సేవ్ అయిపోతాయి అనమాట. సో సేవ్ అయిపోయిన తర్వాత మనం పైన ఇక్కడ ఓకే చేసుకుంటాము. ఓకే చేసుకుంటే ఇంకా ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఫ్రీజ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది మాత్రం ఎవరు క్లిక్ చేయదు. ఫ్రీజ్ చేస్తే రేపు కూడా ఎడిట్ చేసుకోవడానికి అయితే ఉండదు. మీరు మళ్ళీ తర్వాత చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు రేపు ఒక రోజు. సో అది మాత్రం నొక్కొద్దు. మీకు ప్రింట్ కావాలనుకుంటే ఇది క్లిక్ చేసుకొని ప్రింట్ చేసుకోండి. ప్రింట్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదంతా అయిపోయింది అనుకుంటే ఇంక అప్పుడు క్లోజ్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే మీరు ఈ క్లోజ్ బటన్ క్లిక్ చేసి క్లోజ్ చేసేయండి. ఈ 2 డేస్లో మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మీరు క్లోజ్ చేసేస్తే అయిపోతుంది. ఓకే కొట్టేసామంటే ఇంకా క్లోజ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మీరు మీ నెంబర్ ఎంటర్ చేసుకొని మీరైతే మళ్ళీ లాగిన్ అయ్యి మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది అనుకుంటున్నారు మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చిందని చెప్పి ఫస్ట్ రెగ్యులర్స్ అట్లాగే యూనివర్సిటీస్లో కాకుండా కాలేజ్లో సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఫస్ట్ ఏంటంటే మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా కానీ మీకైతే ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే కేటగిరీ వైజ్ రిజర్వేషన్స్లోనే మనకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. వాటిలో రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అయితే ఫిల్ చేస్తారు. సో మీరేంటంటే మీకు ఉన్న యూనివర్సిటీస్ ఫస్ట్ పెట్టుకోండి, తర్వాత గవర్నమెంట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో అయితే గవర్నమెంట్ కాలేజ్ సెలెక్ట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి యూనివర్సిటీలోనే కావాలి. పైగా వాళ్ళ ర్యాంక్ అయితే 100 బిలోనే ఉంది. అందుకని అయితే వాళ్ళు మిగతా అయితే యాడ్ చేసుకోలేదు. సో మీరు మాత్రం మీ ర్యాంక్ అనేది డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీరైతే అన్ని ఎక్కువ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం చూడండి. ఎందుకంటే ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి 6 ఆప్షన్లు అయినాయి అనమాట. సో మీరేంటంటే మీ కోర్సు ఇప్పుడు బాటనీకి సంబంధించి గవర్నమెంట్ కాలేజ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్న కాలేజ్ని యాడ్ చేసుకోండి. మీకు ఫీ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. గవర్నమెంట్ కాలేజ్లో వస్తుంది, రెగ్యులర్కి సెల్ఫ్ ఫైనాన్స్కి రెండింటికి వస్తుంది. కాకపోతే అమౌంట్ ఒకటే డిఫరెన్స్. ఈసారి ఏంటంటే మన గవర్నమెంట్ అనేది డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్కి ఇస్తుంది కాబట్టి సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోవడానికి కూడా ఎవరు ఆలోచించొద్దు. మీ ర్యాంక్ ఏదైనా కానీ మీరు పక్కన పెట్టేసుకొని ఆప్షన్స్ అయితే మాత్రం మ్యాక్సిమం ఇవ్వండి. ఇంకొంతమంది అడుగుతున్నారు ఏంటంటే ఫిజిక్స్కి ఒకటి అట్లాగే కంప్యూటర్ సైన్స్కి ఒకటి వీడియో చేయమని అడుగుతున్నారు. సో ఎవరు ఏమైనా డీటెయిల్స్ ఉంటే వాళ్ళ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి అది ఓపెన్ చేసి చూసి మాత్రమే మనం ఇది అనేది వీడియో తీసి చెప్పగలం. సో ఏంటంటే నాకు పెట్టిన వాళ్ళు వచ్చేసి బాటనీకి ఒకటి అట్లాగే ఈ కెమికల్ సైన్స్ ఒకటి పెట్టారు. ఇవి రెండే అనమాట. నా దగ్గర ఆల్రెడీ కెమికల్ సైన్స్ ఉంది, బాటనీ ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మ్యాథమెటిక్స్ ఒకటి యాడ్ అయింది. సో కామర్స్ ఇంకోటి ఉంది. వీళ్ళు మాత్రమే నాకు అడిషనల్గా పెట్టారు అనమాట. సో సేమ్ వాళ్ళు ఎక్కువ మంది పెట్టారు కాబట్టి ఇంకా ఆ ఒక్క టాపిక్స్ ఆ యొక్క కోర్సెసే వస్తున్నాయి. సో మీలో ఎవరైనా ఫిజిక్స్ ఒకటి ఉంటే ఫిజికల్ సైన్స్ వాళ్ళు నాకు డీటెయిల్స్ పెట్టినట్టయితే నేను చేయగలను. అట్లాగే కంప్యూటర్ సైన్స్కి సంబంధించి. సో అప్పుడు ఏంటంటే మీకు అర్థమవుతుంది అనమాట, మీకు ఏ కనిపిస్తున్నాయి, మీ వెబ్ ఆప్షన్స్లో ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఏ కాలేజెస్ ఉన్నాయి. సో మనం ఏ సెలెక్ట్ చేసుకోవాలి, అది రెగ్యులర్లో ఉందా సెల్ఫ్ ఫైనాన్స్లో ఉందా అనేది అర్థమవుతుంది. మ్యాక్సిమం చాలామందికి అర్థమైంది, చాలామంది పెట్టేశారు కూడా. సో కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది యూజ్ అవుతుంది అనమాట. సో మీరైతే ఈ డీటెయిల్స్ అనేవి నాకు ఒకవేళ ఎవరన్నా అవైలబుల్గా ఉంటే నో ప్రాబ్లం అనుకుంటే మాత్రం నాకు సెండ్ చేయండి. నేను ఈరోజు నైట్లోపు వీడియో చేసి నేను రేపు మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. లేదనుకుంటే రేపు ఇంకా టైం ఉంది కాబట్టి రేపు కూడా చేయొచ్చు. సో టోటల్గా అయితే మనకి ఇదనమాట బాటనీ కోసం అయితే ఇది. నెక్స్ట్ అయితే నేను కామర్స్ గురించి అయితే ఒకటి చేస్తాను.